నమస్కారం అండి. నిశాంత్ శర్మ అవధాని గారు. మహాదేవతలు. కార్తీక మాసంలో ఆకాశ దీపం గురించి ఇందాక మీరు మాట్లాడారు. ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? దీపం పెట్టేటప్పుడు సంకల్పం కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఏ విధంగా ఉండాలి అంటారు? మా ఆకాశ దీపము అనేటువంటిది గ్రామ రక్షక. ఈ అసలు ఆకాశ దీపం కంటే దీని గురించి చెప్పే ముందు మామూలుగా మీకు తెలిసినంత వరకు శివుడికి ఎంతమంది భార్యలు తల్లి? ఒక్కరేనా? ఎంతమంది కుమారులు తల్లి? ఇద్దరి కుమారులు. ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? ఒక కుమార్తె ఉన్నట్టుగా విన్నారు అంతేనా? సరే, వాస్తవానికి శివుడికి 4 భార్యలు. మొదలుగా దక్షయజ్ఞ స్థితిగతుల్లో ఉన్నప్పుడు తన భర్తను పిలవలేదని అక్కడిదక్కడనే దహించుకున్న సతీదేవి ప్రథమం. రెండవది సతీదేవి హంసంలోనే జన్మించినటువంటి పార్వతీదేవి. మూడవది తన శిరస్సు మీద ఉంచుకున్నటువంటి గంగ. 4వది విష్ణుమూర్తి మోహినీదేవి అవతారం. ఎంతమంది భార్యలు వచ్చారు? 4 వచ్చారు. అయితే పార్వతీదేవి గర్భంలో జన్మించినటువంటి కుమారుడు సుబ్రహ్మణ్యం. గణపతి పసుపుతో తయారు చేసినటువంటి ముద్దలో గణపతిని పుట్టించి, అంటే ప్రథమం గణపతి, ద్వితీయ కుమారస్వామి. మూడవది అందరికీ తెలిసిన వాడే, శబరిమలలో వెలిసినవాడు. శబరిలోనే అందరూ ఈ కార్తీక మాసంలో వచ్చింది అని అంటే అందరు ఇరుముడి కట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు, అయ్యప్ప. కుమార్తెల్లో మొదలుగా అశోక సుందరి పార్వతీదేవి గర్భంలో జన్మించింది. వనదేవత అని అంటారు ఆమె. రెండవది ఒక మహర్షి శివుడి యొక్క మహాసంకల్పం ద్వారా వారి యొక్క మనసులో నుంచి ఉద్భవించింది మానసాదేవి. సర్పదోషాలు ఏ దోషాలు ఉన్నా మానసాదేవికి చేస్తే పరిపూర్ణత అవుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం. మూడవది మనం నిత్యంగా అది లేకపోతే మనం ఏం పని చేయలేము. అది లేకపోతే అసలు వెలిగే చూడలేము. ఏమనుకుంటున్నారు? అది సూర్యుడు కాదండి. సూర్యుడి కంటే ముందైనా సరే అది ఉండాల్సిందే. మనకు దీపం ఉంటుంది కదా, దాన్ని వెలిగిస్తాం కదా, ఏమంటాం దాన్ని? జ్యోతి. జ్యోతి. ఈ జ్యోతి తన త్రినేత్రంలో నుంచి ఉద్భవించినటువంటి మహాకాంతి. అందుకే ఆమె శివుడి యొక్క ప్రీతికరమైనటువంటి కుమార్తె. అందుకోసమే శివుడు ప్రథమ పూజితంగా గణపతికి ప్రథమ పీఠం వేస్తే, రెండవదిగా తన ద్వారా ఉద్భవించిన మహాశక్తిగా ఉన్నటువంటి ఆ దీపకాంతి అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్క దేవతామూర్తులకు జ్యోతి ద్వారానే వెలుగు రావాలి అనే ఉద్దేశంతో దీపారాధన అనేది జరగడం ప్రారంభమైంది. ఈ అమ్మవారికి దేవాలయం కూడా ఉంది. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి దేవిగా ఇప్పటికీ విరధిల్లుతూనే ఉంటుంది. అందుకోసం ఏంటి అంటే ఈమె ఉద్భవించింది కార్తీక మాసంలోనే. ఆమె పుట్టింది కార్తీక మాసంలో. అప్పుడేంటి అంటే పరమేశ్వరుడు జ్యోతిని వెలిగించి ఇలా పైకి తీసుకురాగానే చుట్టూరుగా ఒక అద్భుతమైనటువంటి కాంతి వచ్చింది. ఆ కాంతి ద్వారా ఆ కాంతి ఎంత దూరమైతే విరధిల్లుతూ ఉంటుందో అంత దూరం వరకు ఎటువంటి దుష్టశక్తి అనేటువంటిది రాకుండా గ్రామాన్ని సంపూర్ణంగా సంరక్షిస్తూ ఉండేటువంటి యొక్క విధాన్ని చూసి ప్రతి ఒక్క గ్రామంలోనైనా సరే ఆకాశ దీపం కింద వెలిగించింది అని పరమేశ్వరుడు వరమిచ్చారు జ్యోతిదేవికి. అప్పటి నుంచి ఏం చేశారంటే వీటికి కొన్ని నూనె పదార్థాలు కనుక్కోవడం అనేది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కుసుమ నూనె, హవిష నూనె, గానుగ నూనె, మల్లె నూనె. మీరు ఎప్పుడైనా ముత్యాల నూనె పేరు విన్నారా? మీరు నెట్లో కొట్టి చూడండి. కేవలం ఒక 250 గ్రామ్సే 1800 ఉంటుంది. స్వచ్ఛమైన ముత్యాలు ఉంటాయి కదా, ముత్యాలతో నూనె తయారు. ముత్యము నూనె, గంధపు నూనె విన్నారా పేరు ఎప్పుడైనా? ఒరిజినల్ గంధపు నూనె పర్ కేజీ 1,75,000 1 కేజీ అంత. ఇలా మనకు 30 రోజులకు 30 నూనెలుగా గావించి ఒక్కొక్క నూనెకు ఒక్కొక్క అర్థం కింద కొంతమందికి శరీరత్వ దోషాలు, చర్మ వ్యాధులు, కంటి వ్యాధులు, ముక్కు వ్యాధికి రక్షణ వలయం కింద ఒక్కొక్క నూనెను గావించి తయారు చేసి ఆ నూనెల్లో దీపాలు పెట్టి వెలిగించాలి అనేటువంటి యొక్క విధానము అనేటువంటిది మనకు పూర్వంలో ఉంది. రాను రాను ఏంటి అంటే దీన్ని కేవలం నువ్వుల నూనె తీసుకువచ్చి దేవాలయంలో ఆకాశ దీపము ధ్వజస్తంభానికి ఎక్కించి వేలాడదీసి ఉంచేది.
మన దగ్గరనే కాదండి, వేరే చోట్లలో కూడా, వేరే ప్రాంతంలో దీపావళి అయినా వేరే దేశాల్లో ఉమ్, దీపావళి వచ్చినా ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏమైనా పండుగలు వచ్చినప్పుడు కింద లాంతర్ వెలిగించి పైకి తీసుకుపోయేది. అవి గాలిలో వెళ్ళి ముఖ్యంగా చైనీస్, జపానీస్ ఎక్కువ వాడేది ఇది. అవునా? అవి ఆకాశంలోకి వెళ్తే ఒక అద్భుతంగా ఒక నక్షత్ర విధానంలో అవి కనిపిస్తూ ఉంటాయి. మనకేంటంటే పూర్వం నుంచి మనకున్నది ఈ యొక్క ఆకాశ దీపాన్ని ప్రతి గుమ్మానికైనా వెలిగించాలి. గుమ్మానికి అంటే ఒక ఇంటికి ఉమ్, అలా వెలిగిస్తే ఇంట్లో ఎటువంటి దుష్టశక్తి ప్రభావం అనేది రాదు అనేటువంటిది ఆ పరమేశ్వరు ఇచ్చినటువంటి వరమే ఆ జ్యోతిదేవికి. అందుకే ఈ యొక్క కార్తీక మాసంలో ఆకాశ దీపారాధన ఏ దేవాలయంలోనైతే జరుగుతుందో ఆ చుట్టుపక్కల ఎన్ని ఊర్లకు ఈ యొక్క కాంతి ప్రజ్వల అవుతుందో అంత దూరం వరకు ఊర్లో ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు, ధన సమస్యలు, వ్యాపార సమస్యలు, ఎలాంటిది ఏదున్నా కూడా పరిపూర్ణ నివారణ చేసేసి వారికంటూ ఒక సౌఖ్యతరమైనటువంటి జీవితాన్ని అందింపజేసే గొప్ప యొక్క శ్రేష్టతనే ఈ యొక్క ఆకాశ దీపం తల్లి. ఓకే, ఆకాశ దీపానికి ఇంత విశిష్టత ఉంది. ఇంత విశిష్టత. సో దీనికంటూ సమయం ఏదైనా ఉంటుంది అంటారా? చెప్పా కదమ్మా, సాయంత్రము సంధ్యా సమయంలో మాత్రమే వెలిగించాలి. ఇది ఉదయం పూట వెలిగించేది కాదు. ఎందుకు అనంటే ఉదయం పూట ఎంతో వెలుగుని ప్రజ్వల చేసేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు ఉన్నాడు. తర్వాత చీకటి గావించినప్పుడు చంద్రకాంతి ఎంత దూరం వస్తుంది, మొత్తం చల్లదనంతో ఉంటుంది. ఆ సందర్భంలో ఆ చల్లదనానికి కూడా కొన్ని చెడు శక్తులు రాత్రి కాలంలో ఉద్భవిస్తూ ఉంటాయి. అవునా? రాత్రి నెగిటివ్ ఎనర్జీస్ అవి ఉద్భవించేటువంటి సమయమే రాత్రి. అందుకోసం ఈ వెలుగు ఉండే చోట ఆ దుష్ట శక్తి రాదు. అందుకోసమే దీన్ని సంధ్యా సమయంలో వెలిగించి ధ్వజస్తంభానికి వేలాడదీస్తే అది ఎంత దూరమైతే దాని కాంతి ప్రజ్వల రహితంగా చేస్తూ ఉంటుందో అంత దూరం వరకు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, భూత ప్రేత పిశాచాదికాలు కావచ్చు ఆ ఊరి వైపు రావు అనేటువంటిది మన శాస్త్రంలో వెల్లడించి స్పష్టంగా ఉంది తల్లి. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.